అహ్మదాబాద్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గెలిచి టైటిల్ కొట్టిన ఆర్సీబీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంకు హాజరైంది. 30,000 మందికి మాత్రమే అనుమతి ఉన్న ఆ స్టేడియంలో 3 లక్షల పైగా అభిమానులొచ్చారు. అందుకే అక్కడ తొక్కిసలాట జరిగి చివరకు పెను విషాదంగా మారింది. 11 మంది క్రికెట్ అభిమానుల సన్మాన సభ సంతాప సభగా మారింది. ఈ ఘటనలో 50 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎన్నో ఏళ్ల తర్వాత విజయం సాధించిన తమ అభిమాన జట్టు గురించి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భమే. కానీ విచక్షణ లేకుండానా? గేట్లు బద్దలయ్యేలా దూసుకెళ్లి లాఠీచార్జీని సైతం లెక్క చేయనంతగానా? ఎక్స్గ్రేషియాగా మృతుడి కుటుంబానికి 10 లక్షల పరిహారం వస్తుంది. కానీ పోయిన ప్రాణం తిరిగొస్తుందా? అసలు జనాల పిచ్చి అభిమానం ఇంతగా పీక్ స్టేజ్కు ఎందుకు వెళ్తుంది? స్వీయ క్రమశిక్షణ లేకపోవడం అందుకు కారణమా? అందుకే ఇలాంటివి జరుగుతున్నాయా? ఇవే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉత్పన్నమవుతున్నాయి. అభిమానానికి కూడా ఒక హద్దంటూ ఉండాలని ఈ సందర్భంగా చెప్పక తప్పని స్థితి. 10 ఏళ్ల పిల్లలను కూడా ఇలాంటి సభకు తీసుకురావడం తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యమే అనిపిస్తోంది. అభిమానంతో వచ్చామని చెప్పడం, అలా అని సమర్థించుకోవడం వివేకం కాదు. ప్రభుత్వం కూడా దీనిలో భాగస్వామ్యం అవడంతో ఈ ఘటన కాస్త రాజకీయ రంగు కూడా పులుముకుంది. సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొనడంతో వారిపై కూడా విమర్శలు వస్తున్నాయి. సంబరాల్లో ఏ దుర్ఘటన జరగనంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఏదైనా సంఘటన జరిగిన తర్వాతే చేయడానికి ఏమీ ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాల 11 మందిని బలి తీసుకున్న బెంగళూరు తొక్కిసలాట మనకేం సందేశం ఇస్తుంది? 10 ఏళ్ల పసివాడి మృతదేహమే కనిపిస్తే అతడి కుటుంబానికి ఎదురయ్యే దుఃఖానికి ఏ ఎక్స్గ్రేషియా ఖరీదు కట్టగలదు? విజయోత్సవాలు విషాదాంతాలుగా, అభిమానుల మరణాలుగా మారకూడదు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఐపీఎల్ విజయోత్సవంలో ఒక చెరగని మచ్చగా మిగిలిపోతోంది. ఈ ఘటన నుంచి గుణపాఠం నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి భారీ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు పటిష్టమైన ప్రణాళిక, సమర్థవంతమైన నిర్వహణ, కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. అది అవసరం కూడా. అందుకు ప్రభుత్వమే కాదు, స్వీయ క్రమశిక్షణ కూడా ముఖ్యం.